అమ్మ చేతి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పరుగులు తీసే మనిషి ప్రయాణం, ఎక్కడ ఆగాలో తెలియని గమ్యం, అలసట తీర్చుకోవటానికి దొరకని సమయం, ఇంతటి గందరగోళంగా ఉన్న ఈ రోజుల్లో అమ్మ ప్రేమతో పాటు అమ్మ చేతి వంటని మీ కడుపు నింపడానికి చాలా రుచికరంగా ఈరోజు మా అమ్మ చేతి వంట మీ ముందుకు వచ్చేసింది. స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా మనందరి కోసం ఒక మంచి రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ అండి, ఏంటి ఇవాళ చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. బర్త్డే బేబీలా రెడీ అయ్యారు. అవునా? మీకోసం. థ్యాంక్ యూ. ఏంటి ఈ రోజు మా అందరి కోసం ఏం చేస్తున్నారు మీరు? పన్నీర్ ఫ్లవర్స్. ఓ, అందుకే పూలు పెట్టుకొని మీరు కూడా కలర్ఫుల్ ఐటమ్ తయారు చేయబోతున్నారు. కలర్ఫుల్ కాదు, వైట్ గానే ఉంటుంది, బట్ క్రియేటివ్ గా ఉంటుంది. ఇదేంటి, హాటా స్వీట్? ఇప్పుడే చెప్పాను, అబ్బా ఏంటో బిజీగా వర్క్ చేస్తున్నాము, పరిగెడుతున్నాము, ఏమో ఈ మధ్య స్వీట్ తినట్లేదని. స్వీట్ అంటే భయం వేసేస్తుంది, అమ్మో క్యాలరీస్ అయ్యో అనుకోండి. పన్నీర్ కదా, ఇప్పుడు ఏమి ఉండదు కదా. సో పన్నీర్ ఫ్లవర్స్ తయారు చేయబోతున్నారు వనమాల గారు మనందరి కోసం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పన్నీర్ ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, నెయ్యి వేసి కలిపిన మైదా పిండి, పన్నీర్ తురుము, జీడిపప్పు పౌడర్, కండెన్స్డ్ మిల్క్, ఆయిల్. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా. ఇక్కడ మీరు చూస్తే పంచదారమే లేదు, పంచదార లేకుండా స్వీట్ అన్నమాట. ఏంటి, కండెన్స్డ్ మిల్క్, పన్నీర్ తురుము, క్యాషూనట్ పౌడర్, కొద్దిగా మైదా పిండి. ఇదేంటంటే ప్రవీణ, మైదా పిండిలో కొద్దిగా పంచదార పౌడరు అలాగే నెయ్యి ఒక 1 కప్ మైదాలో వేసి కలిపాను అనమాట. కొద్దిగా పంచదార, కొద్దిగా నెయ్యి వేసి నార్మల్ గా గట్టిగా కలిపి పెట్టుకున్నాను పూరి పిండి. ఎందుకంటే ఇది నానాలి, దీని గురించి టైం మన దగ్గర ఉండదు కదా, అందువల్ల ఇలా చేసి పెట్టుకున్నాను. ఎంతసేపు? ఒక గంట నానబెట్టాలి. మైదా పిండిలో మామూలుగా కొద్దిగా పంచదార పౌడర్ వేసి నెయ్యి వేసేసి మనం పూరీల పిండిలాగా ఎలా కలుపుతామో అలా కలిపి ఒక గంట నానబెట్టేయండి. ఆ పిండి మన దగ్గర రెడీగా ఉంది, చేద్దామా? సో ఫస్ట్ ఏంటంటే కొద్దిగా ఫిల్లింగ్ ఇది పక్కన పెట్టుకుందాము, తర్వాత చేద్దాము. ఫస్ట్ ఒక ఫిల్లింగ్ చేయాలన్నమాట. ఓకే, దీనికి పన్నీర్ గ్రేట్ చేసాం. కొద్దిగా ఏదైనా వాటర్ ఉంటే స్క్వీజ్ చేసి అట్లాగే. ఓకే, ఒక స్పూన్ ఇవ్వండి. జీడిపప్పు పౌడరు, దీనికి తగినట్ట మనకి కండెన్స్ మిల్క్ అనమాట. పంచదార వేయట్లేదు ఎందుకంటే దీంట్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దీన్ని పూసుకుందాం ఫస్ట్. సపోజ్ ఏదైనా మనకి ఎక్కువ తక్కువ, ఒక లడ్డు లాగా, ఓకే, మనకి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఎక్కువ తక్కువ ఏదైనా మనకి సపోజ్ కండెన్స్ మిల్క్ ఎక్కువ అయిపోతే మళ్ళీ మనం క్యాషూ పౌడర్ వేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా మైదా పిండి కూడా కలుపుదాం ఎందుకంటే బైండ్ అవుతుంది. సో మనం జనరలీ పన్నీర్లో కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది కదా, మనం వేయించలేదు ఇప్పుడు, అంటే ఫిల్లింగ్ చేసుకోవడానికి వేయించలేదు. అది కొద్దిగా మనకి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, ఎలా అయినా మైదా పిండి వాడుతున్నావు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చూసుకుందాం ప్రవీణ, మనకి ఏదైనా ఉండలాగా వచ్చేలాగా. ఓకే, అవ్వాలి. ఓకే, సో ఇంకా కొద్దిగా మనకి క్యాషూనట్ పౌడర్ పడుతుంది. ఇప్పుడు చిన్న బాల్స్ చేసుకుందాం. వెరీ స్మాల్ బాల్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కలర్ మనకి కవరింగ్ కూడా వస్తుంది కాబట్టి. ఇది లావుగా చేసుకుంటే మళ్ళీ అవి లావు అయిపోతాయి అన్నమాట. అందువల్ల చిన్న బాల్స్ చేసుకుందాం. చిన్న బాల్స్. ఓకే, ఇది మనం ఫాస్ట్గా అయిపోవాలంటే ఇది ఫస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, కొంచెం మైదా అయినా వేసుకోవచ్చు. అవును, క్యాషూనట్ పౌడరు లేకపోతే మైదా, జస్ట్ మనకి థిక్నెస్ అనేది అవ్వాలి కదా. అలా అవటం కోసం మనం కొద్దిగా మైదా పిండిని, కొద్దిగా క్యాషూ పౌడర్ ని, పన్నీర్ అನ್ನು కండెన్స్డ్ మిల్క్ లో వేసి యాడ్ చేసుకుంటూ బాల్స్ వేసుకుంటే సగం పని అయిపోయింది. ఇదే మెయిన్ అన్నమాట. ఇదే మెయిన్. సో చిన్న బాల్స్ చేసుకుందాం ఇలా.
అది ఇంత పొడి పొడిగా ఎలా ఉండాలన్నమాట. ఎలా అయినా మనం ఇది లోపల పెడతాం కాబట్టి మైదా పిండిలో మనం చేస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది. అవును. సో జస్ట్ మనకి ఈజీగా హ్యాండిల్ చేయడానికి బాల్స్ చేసుకోండి. అలా మొత్తం అలా ఇలా చేసుకుందాం. ఇలా చేసి పక్కన పెట్టేద్దాం. సో మేము ఈ పన్నీర్ బాల్స్ రెడీ చేయాలి, అలాగే పిండి కూడా రెడీగా ఉంది. సో మనకి పన్నీర్ బాల్స్ చేసి రెడీగా పెట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఫస్ట్ ఆయిల్ వేడి చేయాలి. లోపల మనం డిజైన్ చేసుకుందాం. సో ఇప్పుడు వీటిని మనం పన్నీర్ ఫ్లవర్ అన్నాం కాబట్టి ఏదో ఫ్లవర్ గా చేస్తారు. మీరు కూడా ఇవాళ డిఫరెంట్ గా ఫ్లవర్స్ పెట్టారు. ఓకే, జస్టిఫై ద రెసిపీ. ఇప్పుడు ఈ కలిపిన మైదా పిండిని చిన్న చిన్న పూరిలాగా చేసుకుందాం ఫస్ట్. అలాగే ఒక చేసి చూపిస్తాను. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, భలే ఉంటాయి ప్రవీణ. కానీ ఈ ఫిల్లింగ్ అయ్యేలాగా మనం చూసుకోవాలి కదా, కొద్దిగా అలా పెద్దగానే అవుతాయి. బాగా పల్చగా చేస్తున్నారు. ఓకే ప్రవీణ, నాకు నైఫ్ ఇవ్వండి. అంటే నాకు స్క్వేర్ షేప్లో కావాలంటే ఏదైనా మౌల్డ్స్ స్క్వేర్ షేప్లో ఉన్న మౌల్డ్స్ ఉన్నా కూడా వాడవచ్చు. ఫస్ట్ స్క్వేర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చూసుకోవాలి ఈ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. సో దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, 4 sides క్లోజ్. 4 sides ఇలా చేసుకుంటారు. బాల్ పెట్టాలి. ఇప్పుడు మధ్యలో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇది పెటల్స్ లాగా ఆల్ సైడ్స్ క్లోజ్ చేయాలి. యాక్చువల్లీ పేపర్కి ఆ టైప్ ఇలా ఫ్లవర్స్ ఇంతే టర్న్ చేసి ఆ సైడ్ పెటల్స్ ఓపెన్ చేస్తాం. సూపర్. సో ఇలా అయినా మనం డీప్ ఫ్రై చేయొచ్చు. ఫ్లవర్ అంటే ఇటు వస్తుంది. ప్లేట్ ఇస్తే నేను అన్నీ రెడీ చేసాను. సో చూసారు కదా వనమాల గారు ఫ్లవర్ ఎలా తయారు చేశారో. ఆల్ ఫ్లవర్స్ని ఇలాగే రెడీ చేస్తున్నాం. చక్కగా ఏం లేదు, ఒక స్క్వేర్ షేప్లో మనం చేసిన చపాతీని కట్ చేసి 4 sides క్లోజ్ చేసి టర్న్ చేసి మళ్ళీ 4 sides క్లోజ్ చేసి స్టఫ్ చేసి మన పన్నీర్ మిశ్రమాన్ని ఇలా పెటల్స్ లాగా ఓపెన్ చేశారు. చాలా ఈజీ కదా, బాగుంది. ఇటు సైడు ఫ్లవర్లా ఉంది, ఇటు సైడు ఫ్లవర్లా ఉంది. సో ఇలా అన్ని ఫ్లవర్స్ మేము రెడీ చేసేస్తామే. సో ఇలా మనం అన్ని పన్నీర్ ఫ్లవర్స్ రెడీ చేసేసుకొని ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇలా వేయినా అంతే. సో ఇప్పుడే కలపకుండా కొద్దిగా వేగాలి. ఒక సైడ్ వేగి ఇలా పైకి అప్పుడు టర్న్ చేయాలి. కాస్త టైం టేకింగ్, కానీ సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. అవును, ఎప్పుడు కర్జికాయలు అలాంటివి ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు చేయాలి. బాగా ఫ్లవర్స్ ఇలాంటివి కొత్తగా ఏదైనా నాకు క్రియేటివ్ గా అనిపిస్తే చాలా చేసుకోవాలి, నేర్చుకోవాలి, అలా మీకు కూడా చెప్పాలి, మన వ్యూవర్స్ కూడా చెప్పాలి, అలా అనిపిస్తుంది అన్నమాట. చేసుకోవటం చాలా ఈజీయే, డిజైన్ చేయడం కొద్దిగా టైం పడుతుంది అంతే. ఇవి పన్నీర్ కాబట్టి ఎక్కువ కూడా చేయగల, అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఒక 4 ఉంటే అందరికి. ఇంకొకటి ఫిల్లింగ్ మనం మార్చొచ్చు, కావాలంటే ఎక్కువ రోజు నిలబడే ఉండాలంటే మనం ఓన్లీ కోకోనట్ పౌడర్తో చేసుకోవచ్చు, కండెన్స్ మిల్క్ కోకోనట్ పౌడర్ వేసి, లేకపోతే ఓన్లీ జీడిపప్పుతో చేసుకోవచ్చు అనమాట. సో తీసేద్దాం. తీసేద్దాం. ఒక టిష్యూ. సో మైదా కాబట్టి వెంటనే త్వరగా ఫ్రై అయ్యి, పిండి బాగా నానింది కూడా కదా దాన్ని. ఫ్లవర్స్ చేసుకోవటమే టైం మిగతా అంతా
సో పన్నీర్ ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. ప్రవీణ, పన్నీర్ ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. మీరు టేస్ట్ చూసి చెప్పండి. కొద్దిగా వేడిగా ఉన్నాయి, చూసుకోండి. చాలా 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 బాగుంది. ఫ్రెష్గా ఉంది, అలా పన్నీర్ కదా లోపల, మరీ తీయగా లేదు, అలానే మరీ ఇదిగా లేదు. బాగుంది. స్వీట్ తక్కువగా తినే వాళ్ళకి ఇది అద్భుతంగా నచ్చుతుంది. కావాలంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే ఎక్కువ, ఇంకొద్ది స్వీట్ వచ్చేది. కానీ ఇలా బాగుంది. ఈ మధ్య అందరూ తగ్గించేసాం కదా స్వీట్ తినడం. చాలా బాగుంది. ఇలా మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. ఒక ఫ్లవర్ చేయటమే కష్టం, మిగతా ప్రాసెస్ అంతా ఈజీయే కదా. చాలా చాలా టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పన్నీర్ ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, నెయ్యి వేసి కలిపిన మైదా పిండి, పన్నీర్ తురుము, జీడిపప్పు పౌడర్, కండెన్స్డ్ మిల్క్, ఆయిల్. పన్నీర్ ఫ్లవర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ తురుము వేసి, జీడిపప్పు పౌడర్ తగినంత, కండెన్స్డ్ మిల్క్ తగినంత వేసి, మైదా పిండి కూడా వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా మనం ముందుగా పంచదార, నెయ్యి వేసి కలిపిన మైదా పిండిని పూరీలాగా చేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని 4 సైడ్స్ క్లోజ్ చేసుకొని దాన్ని టర్న్ చేసి మనం తయారు చేసిన చిన్న పన్నీర్ బాల్ పెట్టి మళ్ళీ 4 సైడ్స్ క్లోజ్ చేసి పెటల్స్ని ఓపెన్ చేసుకొని ఫ్లవర్స్ లాగా తయారు చేసి అన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వాటన్నిటిని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్లవర్స్ రెడీ. వనమాల గారు, ఈరోజు మీ స్వీట్ చేసినా చాలా చక్కగా, అంటే మరీ తీయగా అయిపోయి నోరు వెగట్టుగా అయిపోకుండా చాలా వెరైటీగా, చూడటానికి బాగుండేలా, తినడానికి బాగుండేలా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ మోస్ట్ వెల్కమ్ ప్రవీణ. చూసారుగా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము చాలా వెరైటీగా తయారు చేసిన పన్నీర్ ఫ్లవర్. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.